Hello everyone. Telangana State Board of Intermediate Education Medical Lab Technician MLT Vocational First Year. Myself Tahsin Fatima, lecturer in MLT from Government Junior College Boys, Siddipet. Today we are discussing from paper 1 Biochemistry. Our topic is from Unit 4 Instruments used in Biochemistry Lab. బయోకెమిస్ట్రీ ల్యాబ్లో ఉపయోగించే పరికరాలు అనే యూనిట్కు సంబంధించిన అంశమును మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. The sunlight obtained can be divided into ionizing radiation and non-ionizing radiation. The whole light can be divided into 6 types of spectrums: X-rays, ultraviolet range, visible range, infrared light, microwaves and radio waves. ఈ విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది వివిధ రకాల పౌనపున్యము మరియు తరంగ దైర్ఘ్యాలు గల కాంతిగా విభజించబడి ఉంటుంది. ఈ ఫోటో ఎలక్ట్రిక్ కలరీమీటర్ అనేది కేవలం విజిబుల్ స్పెక్ట్రంలో గల కాంతిని మాత్రమే వినియోగించుకుంటే, స్పెక్ట్రోఫోటోమీటర్ అల్ట్రావైలెట్ కాంతి, విజిబుల్ కాంతి, దీనితో పాటు ఇన్ఫ్రారెడ్ కాంతిని కూడా వినియోగించుకొని పనిచేసేటటువంటి పరికరం. స్పెక్ట్రోఫోటోమీటర్ can also use ultraviolet light and infrared light apart from visible spectrum. Colorimeter can only use visible spectrum. Ultraviolet spectrum అతినీలలోహిత కాంతి. Emission from the sun include visible light, heat and UV radiation. The UV region covers the wavelength ranges from 100 to 400 nanometers and is divided into 3 bands. One is UVA, that is from 315 to 400 nanometers, UVB, UVA, UVB and UVC. Then vacuum. Ultraviolet light can be divided into 3 bands. సూర్యుని నుండి వెలువడేటటువంటి ఉద్గారాలలో దృశ్యకాంతి, వేడిమి మరియు అతినీలలోహిత వికిరణములు ఉంటాయి. యువి ప్రాంతము తరంగదైర్ఘ్యం పరిధి 100 నుండి 400 నానోమీటర్ల మధ్య ఉంటుంది మరియు ఇది 3 బ్యాండులుగా విభజించబడి ఉంటుంది. ఇందులో మొదటిది లాంగ్ వేవ్ UVA, మిడిల్ వేవ్ UVB, షార్ట్ వేవ్ UVC, తర్వాతది వాక్యూమ్ శూన్యము. IR స్పెక్ట్రమ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ పరారుణ కాంతి. ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ లిమిట్ ఈజ్ 800 nanometers to 0.8 millimicrons. Infrared region can be divided into 3 bands. One is short wave, medium wave and long wave. Short wave, medium and long wave. The short wave range is known as nearer infrared, mid infrared and far infrared as the distance increases. Division arises because of different optical materials and instrumentation. Near infrared light is closest in wavelength to visible light and far infrared is closer to the microwave region of the electromagnetic spectrum. సమీప పరారుణ కాంతి దృశ్యమాన కాంతి తరంగ దైర్ఘ్యానికి అతి దగ్గరగా ఉంటుంది మరియు దూర పరారుణ కాంతి అనేది విద్యుదయస్కాంత వర్ణపటం యొక్క మైక్రోవేవ్ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. పరారుణ కాంతిని 3 విభాగాలుగా విభజించవచ్చు. 1 సమీప, 2 మధ్యస్థ, 3 దూర
వికిరణ కలిగినటువంటి పరారుణ కాంతులు. ఇందులో సమీప వికిరణం అనేది విజిబుల్ లైట్ కు దగ్గరగా, దూర వికిరణం అనేది మైక్రోవేవ్ తరంగాలకు దగ్గరగా ఉంటుంది. ఈ విధంగా ఇన్ఫ్రారెడ్ లైట్ ని ఈ విధంగా డివైడ్ చేయడం అనేది వివిధ రకాల పరికరాలు అవి ఉపయోగించుకునేటటువంటి పరారుణ కాంతిని బట్టి జరిగింది. పరారుణ కాంతిని 3 రకాలుగా విభజించారు. సమీప పరారుణ కిరణాలు, 2 మధ్యస్థ పరారుణ కిరణాలు, 3 దూర పరారుణ కిరణాలు. Types of spectrophotometry. Based on the wavelength of the light, కాంతి తరంగ దైర్ఘ్యమును ఆధారంగా చేసుకొని spectrophotometry can be divided into 3 types. Ultraviolet spectrophotometry, అతినీలలోహిత spectrophotometry. 2. Visible spectrophotometry, దృశ్య వర్ణపట spectrophotometry. 3. Infrared spectrophotometry, పరారుణ spectrophotometry. Spectrophotometers are the instruments used in spectrophotometry. They are more precise than colorimeters. They can be divided into 2 groups. One is manual spectrophotometers, 2 recording spectrophotometers. Spectrophotometer పరికరాలను ఉపయోగించుకునేటటువంటి విధానమును స్పెక్ట్రోఫోటోమెట్రీ అంటారు. ఇది కొలరీమీటర్ కంటే ఉన్నతమైనటువంటి విధానము. ఇందులో 2 రకాల స్పెక్ట్రోఫోటోమీటర్లను ఉపయోగిస్తారు. ఒకటి మానవ నియంత్రిత స్పెక్ట్రోఫోటోమీటర్, 2 రికార్డింగ్ స్పెక్ట్రోఫోటోమీటర్లు. టైప్స్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆప్టికల్ పాత్స్. కాంతి పతన మార్గములను అనుసరించి స్పెక్ట్రోఫోటోమీటర్లను తిరిగి 2 రకాలుగా విభజించడం జరిగింది. అవి 1. సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 ఆప్టికల్ పాత్, ఒకే కాంతి పతన మార్గమును కలిగి ఉంటాయి ఇవి. 2. డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 ఆప్టికల్ పాత్స్. కన్స్ట్రక్షన్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్. పార్ట్స్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్. స్పెక్ట్రోఫోటోమీటర్ లో ఉండే భాగాలు. లైట్ సోర్స్, కాంతి ఉత్పత్తి స్థానము లేదా కాంతి మూలము. మోనోక్రోమాటర్ లేదా ప్రిజం లేదా పట్టకము. తర్వాత స్లిట్స్, చీలిక. తర్వాత అసోసియేటెడ్ ఆప్టిక్స్, కటకములు. ఫోటోమీటర్ కు సంబంధించినటువంటి అనుబంధ ఆప్టిక్స్. నెక్స్ట్ క్యూవెట్ ఆర్ శాంపుల్ హోల్డర్, క్యూవెట్ లేదా నమూనా హోల్డర్లు. నెక్స్ట్ ఫోటో సెల్స్ ఆర్ డిటెక్టర్స్. నెక్స్ట్ galvanometer. Let us see about first one, light source. In visible range we use tungsten lamp in spectrophotometers. In colorimeters also we use tungsten lamp. Why? Because colorimeters work in visible range only. Then deuterium or hydrogen lamp is used in UV region. Nernst glower or glower are used in infrared region. 2. Monochromators and slits. Ultraviolet range require quartz or silica prisms or gratings. For infrared also prism or grating type of monochromators are employed. Slits. 2 slits are usually there. They are entrance slit and exit slit. Desired wavelength may be selected by adjusting of exit slit. మోనోక్రోమాటర్ లేదా పట్టకము. అల్ట్రావైలెట్ రేంజ్ కు కాంతి అల్ట్రావైలెట్ రేంజ్ కు తగినది అవసరమైనప్పుడు క్వార్ట్జ్ లేదా సిలికా ప్రిజంలు లేదా గ్రేటింగ్లను వాడతారు. ఇన్ఫ్రారెడ్ కొరకు పట్టకము లేదా గ్రేటింగ్ టైపు మోనోక్రోమేటర్లను ఉపయోగించుకుంటారు. చీలికలు.
రెండు చీలికలు సాధారణంగా స్పెక్ట్రోఫోటోమీటర్లలో ఉంటాయి. అవి ఎంట్రన్స్ స్లిట్ ప్రవేశ చీలిక మరియు నిష్క్రమణ చీలిక ఎగ్జిట్ స్లిట్. నిష్క్రమణ చీలికను సర్దుబాటు చేయడం ద్వారా కావలసిన తరంగ దైర్ఘ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. Third one, associated optics. Simple lenses are used to focus the light beams. In special spectrophotometers, mirrors coated with magnesium fluoride are employed to reduce light scattering. కాంతి పుంజములను కేంద్రీకరించటం కొరకు సరళ కటకాలను ఉపయోగిస్తారు. కాంతి పరిక్షేపణను తగ్గించడానికి ప్రత్యేక స్పెక్ట్రోఫోటోమీటర్లలో మెగ్నీషియం ఫ్లూరైడ్ తో పూతపోసినటువంటి అద్దాలను ఉపయోగిస్తారు. Then fourth one, cuvettes or sample holders. Cuvettes in ultraviolet range are made up of quartz, fused silica or silicated glasses. Best sample holders have windows in order to minimize the reflection effect. అల్ట్రావైలెట్ పరిధిలో ఉపయోగించే క్యూవెట్లు క్వార్ట్జ్, ఫ్యూజ్డ్ సిలికా, సిలికేట్ గ్లాసుతో తయారు చేయబడి ఉంటాయి. ఉత్తమ నమూనా హోల్డర్లు పరావర్తన ప్రభావాన్ని తగ్గించుటకు గవాక్షములను కలిగి ఉంటాయి. శాంపుల్ హోల్డర్స్ వాటి యొక్క అంచు భాగములలో ఉన్నటువంటి నిర్మాణాలు గవాక్షముల ద్వారా ఇవి పరావర్తనమును తగ్గించుకొని సమర్థవంతంగా పనిచేస్తాయి. 5. Photo cells. Photoemissive tubes or photomultiplier tubes are generally used in detection of UV range. Detectors suitable for infrared range are thermal detectors, photodetectors, bolometer, thermistor also used in infrared range. UV పరిధిలో ఫోటో ఎమిసివ్ ట్యూబులు లేదా ఫోటో మల్టిప్లయర్ ట్యూబులను సాధారణంగా మనము ఫోటో సెల్స్ గా ఉపయోగిస్తాము. పరారుణ పరిధిలో డిటెక్టార్లను ఉపయోగిస్తాము. ఇవి థర్మల్ డిటెక్టార్లు, ఫోటో డిటెక్టార్లు, బోలోమీటర్ మరియు థర్మిస్టర్లు. ఫోటో సెల్స్ అనేవి క్యూవెట్ ద్వారా వెలువడించబడినటువంటి కాంతి వికిరణమును గ్రహించుకొని దానిని విద్యుత్ శక్తిలోనికి మార్చి గాల్వానోమీటర్ కి అందజేస్తాయి. 6th one, galvanometer. They measure the response of detector or photo cells. Electrical current is measured by galvanometer. విద్యుత్ శక్తిని కొలిచేటటువంటి పరికరంను గాల్వానోమీటర్ అని అంటాము. ఫోటో సెల్స్ లేదా డిటెక్టార్స్ పంపించినటువంటి కాంతి శక్తిని ఫోటో సెల్స్ విద్యుత్ శక్తిగా మార్చి గాల్వానోమీటర్స్ కి పంపించినప్పుడు ఇవి ఫోటో సెల్స్ యొక్క ప్రతిస్పందనను కొలిచేటటువంటి పరికరము గాల్వానోమీటర్. ఆపరేషన్. స్పెక్ట్రోఫోటోమీటర్ పనిచేయుట. Manual spectrophotometers are provided with different controls. They are wavelength control, 2 slit width adjustment, 3 dark current control, 4 sensitivity control and readout etc. Recording. Spectrophotometers also have switch control, scanning speed control, recorder control etc. Wavelength control is useful for setting wavelength required for the estimation being done. Wavelength control. This is to control the wavelength. We can see wavelength scale here. Apart from that, dark current control for adjustment of zero transmittance. 0 or 100% transmittance can be adjusted. Then balancing potentiometer is with a calibrated scale forms readout. Balancing potentiometer can be used as readout.
అంచనాకు అవసరమైనటువంటి తరంగదైర్ఘ్యాన్ని అమర్చడానికి తరంగదైర్ఘ్య నియంత్రణ అనేది ఉపయోగపడుతుంది. వేవ్ లెంత్ కంట్రోల్ శూన్య ప్రసారాన్ని సర్దుబాటు చేయడానికి మందమైన విద్యుత్ నియంత్రణ కోర్స్ కంట్రోల్ అనేది ఉపయోగపడుతుంది. సెన్సిటివిటీ కంట్రోల్ అనేది 100% ట్రాన్స్మిటెన్స్ సర్దుబాటు కొరకు ఉపయోగిస్తారు. పొటెన్షియోమీటర్ ని బ్యాలెన్స్ చేయడం అనేది క్రమాంకనం చేయబడ్డ స్కేలుతో సూచించబడుతుంది. ఇది రీడౌట్ రీడింగ్ ను తెలియజేస్తుంది. వర్కింగ్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్. From light source, light enters into prism or monochromator and selected wavelength light will enter into and passes through the sample solution present in cuvette. With detector, a device which will measure the transmittance light. The light which is absorbed by the solution can be indirectly measured by measuring the transmitted light, and the concentration of the substances present in solution are equally proportional to the స్పెక్ట్రోఫోటోమీటర్ పనిచేయు విధానము. లైట్ సోర్స్ నుంచి కాంతి పుంజము మోనోక్రోమాటర్ లేదా ప్రిజం గ్రేటింగ్ పైన పడినప్పుడు కావలసిన రంగుగల కాంతి మనము సెపరేట్ చేసి దానిని అడ్జస్ట్ చేసి తీసుకొనవచ్చును. దీని కొరకు డిఫ్రాక్షన్ గ్రేటింగ్ లేదా మోనోక్రోమాటర్లను ఉపయోగిస్తాము. కాంతిని అడ్జస్ట్ చేయుటకు ఎగ్జిట్ స్లిట్ ఉపయోగపడుతుంది. మోనోక్రోమాటిక్ లైట్ శాంపుల్ గుండా ప్రసరించి డిటెక్టార్నకు చేరుతుంది. లైట్ ట్రాన్స్మిషన్ లేదా ట్రాన్స్మిటెడ్ లైట్ వివర్తనం చెందినటువంటి కాంతిని ఫోటోసెల్ గ్రహించుకుంటుంది. అబ్జార్బెన్స్ శోషణం చెందినటువంటి కాంతి శాంపుల్లోని పదార్థము గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. పదార్థం యొక్క గాఢత డిజిటల్ డిస్ప్లేపై చూపబడుతుంది. వర్కింగ్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్. స్పెక్ట్రోఫోటోమీటర్ పనిచేయు విధానమును తెలుసుకుందాం. 1. Take similarly treated test standard and blank solutions. 2. Switch on the power supply to the spectrophotometer and then light source. 3. Set the spectrophotometer to 0 optical density or 100% transmittance using blank at wavelength specified to the determination. 4. Determine the optical densities of similarly treated test standard solutions. 5. Calculate the concentration of unknown by using the below formula. 6. After calculation, 6. Set the spectrophotometer to 0 optical density with distilled water and switch off the power supply. 1. స్పెక్ట్రోఫోటోమీటర్ను ఉపయోగించి పనిచేయు విధానము. ఒకే విధంగా ట్రీట్ చేయబడ్డ టెస్ట్, స్టాండర్డ్ మరియు బ్లాంక్ ద్రావణాలను తీసుకోవాలి. 2. పవర్ సప్లైని స్విచ్ ఆన్ చేసి తరువాత లైట్ సోర్స్ ని స్విచ్ ఆన్ చేయాలి. 3. స్పెక్ట్రోఫోటోమీటర్ ని శూన్య ఆప్టికల్ సాంద్రతకు లేదా 100% ట్రాన్స్మిటెన్స్ కు సరిచేయాలి. 4. అదేవిధంగా టెస్ట్ మరియు స్టాండర్డ్ ద్రావణాల యొక్క ఆప్టికల్ డెన్సిటీలు ఓడి రీడింగ్లను కనుగొనాలి. 5. క్రింది ఫార్ములాను ఉపయోగించి తెలియని గాఢతను లెక్కించాలి. 6. సజల నీటితో స్పెక్ట్రోఫోటోమీటర్ను 0 ఆప్టికల్ డెన్సిటీకి సెట్ చేసి తరువాత పవర్ సప్లైని స్విచ్ ఆఫ్ చేయాలి. The formula is concentration of unknown is equal to OD of test by OD of standard into concentration of standard.
Standard graph. As we have already seen in using of colorimetry, concentration of unknown can also be got from the standard graph or calibration curve. Graph has to be prepared plotting optical densities or percentage transmission of different standards on y-axis and other concentrations on x-axis. Concentration of solutions, standard solutions taken on x-axis. For this, different standard solutions have to be prepared similarly treated as test solution, and their optical densities have to be determined by using spectrophotometer. తెలియని శాంపుల్ గాఢతను స్టాండర్డ్ గ్రాఫ్ నుంచి కూడా మనము కనుగొనవచ్చు. కొలరీమీటర్లో విధానంలోనే స్పెక్ట్రోఫోటోమీటర్ విధానంలో కూడా y అక్షం పైన విభిన్న ప్రమాణాల యొక్క OD రీడింగ్లను మరియు x అక్షం పైన వివిధ ద్రావణాల యొక్క స్టాండర్డ్ ద్రావణాల యొక్క గాఢతలను తీసుకొని గ్రాఫ్ను సిద్ధం చేయాలి. దీని కొరకు విభిన్న ప్రామాణిక ద్రావణాలను టెస్ట్ ద్రావణం మాదిరిగానే పరిగణించి మరియు వాటి యొక్క OD రీడింగ్లను కనుగొనాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. 1. Visible spectrophotometry have wide range of applications. Determination of salicylic acid, urea and glycine, etc. 2. Visible and UV spectrophotometry prove useful in elucidation of structures of organic compounds. 3. UV spectrophotometry used in identification of hydrocarbons, unsaturated hydrocarbons, alcohols, ethers, amines, enzymes, vitamins, steroids, heterocyclic and conjugated aliphatic substances. 4. It is also used for identification of degradation products and for testing the purity in biological and pharmaceutical research. 5. Vitamin A can be assayed by using absorbance at 334 nanometers by using spectrophotometer. 6. Aspirin extracted from acidified aqueous solution with chloroform can be measured at 277 millimicrons. 7. Caffeine and phenacetin can be determined at 25 to 275 millimicrons. 8. UV spectrophotometry is applicable for determination of inorganic substances such as lead in bone ash, magnesium, asbestos, bromine, calcium, chlorine, copper, cobalt, ferrous, iodine and potassium, etc. 9th one, UV spectrophotometry used in determination of tetracycline at 220, 268, 355 nanometers range. 10. It is also useful in deciding constituents of compounds, conforming constitution of compounds, that means the structure of compounds, measuring concentration of solutions, hydrogen ion concentration, and also useful in spectrophotometric titrations. The end point can be calculated by using spectrophotometer. That type of titrations are called as spectrophotometric titrations. 11. IR spectrophotometry is useful in quantitative analysis of natural products, qualitative analysis, and when combined with gas chromatography, it is useful in identification of compounds separated from that technique. 12. A quantitative determination can be carried out by comparison of absorbance of unknown at suitable wavelength with that of the standard in IR spectrophotometry.
స్పెక్ట్రోఫోటోమీటర్ల యొక్క ఉపయోగాలు లేదా అనువర్తనాల గురించి తెలుసుకుందాం. 1. విజువల్ స్పెక్ట్రోఫోటోమెట్రీలో విస్తృత శ్రేణి అనువర్తనాలు గలవు. సాలిసిలిక్ యాసిడ్, యూరియా మరియు గ్లైసిన్ మొదలైన వాటిని తెలుసుకోవడం కొరకు ఉపయోగిస్తాము. 2. హైడ్రోకార్బన్లు, అసంతృప్త హైడ్రోకార్బన్లు, ఆల్కహాల్లు, ఈథర్లు, అమైన్లు, ఎంజైమ్లు, వైటమిన్లు, స్టీరాయిడ్లు మొదలైనటువంటి హెటిరోసైక్లిక్ మరియు కాంజుగేటెడ్ అలిఫాటిక్ పదార్థాలను గుర్తించడంలో ఉపయోగిస్తారు. 3. సేంద్రియ సమ్మేళనాల యొక్క నిర్మాణాలను విశ్లేషించడానికి విజిబుల్ మరియు యువి స్పెక్ట్రోఫోటోమెట్రీలు ఉపయోగపడతాయి. 4. డిగ్రేడేషన్ ప్రోడక్ట్లను గుర్తించడం కొరకు మరియు జీవ సంబంధ పదార్థాలు ఫార్మాస్యూటికల్ రీసెర్చ్లో స్వచ్ఛతను పరిరక్షించడం కొరకు కూడా దీనిని ఉపయోగిస్తారు. 5. వైటమిన్ ఏని 334 మిల్లీమైక్రాన్ల వద్ద శోషించడాన్ని లెక్కించడం ద్వారా అంచనా వేయడంలో స్పెక్ట్రోఫోటోమీటర్ ఉపయోగపడుతుంది. 6. క్లోరోఫామ్తో ఆమ్లజని ద్రావణం నుంచి వెలికితీసినటువంటి ఆస్పిరిన్ను 277 మిల్లీమైక్రాన్ల వద్ద లెక్కిస్తారు. 7. కెఫిన్ మరియు ఫినాసిటిన్లను 25 నుంచి 275 మిల్లీమైక్రాన్ల వద్ద తెలుసుకోవచ్చును. 8. ఎముక బూడిద, మెగ్నీషియం, ఆస్బెస్టాస్, ఆర్సెనిక్, బ్రోమిన్, కాల్షియం, క్లోరిన్, కోబాల్ట్, కాపర్, ఫెర్రస్, అయోడిన్, పొటాషియం మొదలైన అసేంద్రియ పదార్థాలను తెలుసుకోవడం కొరకు యువి స్పెక్ట్రోఫోటోమెట్రీని ఉపయోగిస్తారు. యువి స్పెక్ట్రోఫోటోమెట్రీ ద్వారా టెట్రాసైక్లిన్ను 220, 268, 355 నానోమీటర్ల వద్ద అంచనా వేస్తారు. 10. ఇది సమ్మేళనాల యొక్క నిర్మాణమును నిర్ణయించడంలో, ద్రావణాల గాఢతను లెక్కించడంలో, హైడ్రోజన్ అయాన్ గాఢతను మరియు స్పెక్ట్రోఫోటోమెట్రిక్ టైట్రేషన్లలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. 7. సహజ ఉత్పత్తుల గుణాత్మక విశ్లేషణలో ఐఆర్ స్పెక్ట్రోఫోటోమెట్రీ ఉపయోగపడుతుంది మరియు గ్యాస్ క్రోమాటోగ్రఫీతో కలిపినప్పుడు ఆ పద్ధతి నుండి వేరు చేయబడిన సమ్మేళనాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. 12. ఐఆర్ స్పెక్ట్రోఫోటోమెట్రీలో ప్రామాణికతతో తగిన తరంగదైర్ఘ్యం వద్ద తెలియని శోషణను పోల్చడం ద్వారా ఒక పరిమాణాత్మక నిర్ధారణను నిర్వహించవచ్చు. పైవన్నీ స్పెక్ట్రోఫోటోమెట్రీ యొక్క అనువర్తనాలు లేదా ఉపయోగాలు. Let us discuss about short answer type questions from this unit. Unit 4. 1. Define colorimetry. 2. Mention the types of colorimetry. 3. Differentiate between the visible and photoelectric colorimetry. 4. Give Beer-Lambert's law. 5. Write Beer's law. 6. What is modified test tube rack? 7. Mention the instruments used in standard series method. 8. What is Hanar cylinder? 9. Write the disadvantages of visual colorimetric procedures. 10. What is the most common source of radiation in photoelectric colorimeter? Give its wavelength range. 11. What is the purpose of filter in a photoelectric colorimeter? Mention the types of filters used in it. 12. Mention the materials of construction of cuvette used in photoelectric colorimetry. 14. Write the application of photoelectric colorimeter in biochemical laboratory. 15. What are the disadvantages of photoelectric colorimeter?
16. Give the division of UV range. 17. Divide IR region or IR infrared spectrum. 18. Mention the different controls of a spectrophotometer. 19. Write the wavelengths of assays of vitamins and aspirin. స్వల్ప సమాధాన రకం ప్రశ్నలు. Long answer type questions related to this unit are 1. 5. Give the principle and construction of spectrophotometer. 6. Give the applications of spectrophotometry. దీర్ఘ సమాధాన రకం ప్రశ్నలు. 5. స్పెక్ట్రోఫోటోమీటర్ యొక్క సూత్రము మరియు నిర్మాణాన్ని వివరించండి. 6. స్పెక్ట్రోఫోటోమెట్రీ యొక్క అనువర్తనాలను తెలపండి. With this, we are ending this video session. Thank you. From Tahsin Fatima, lecturer in MLT Vocational from Government Junior College Boys, Siddipet.